చదువులైనా వాళ్ళ హక్కు కులగణ చేపట్టాలని చెప్పని నిలదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణ చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ దమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగణ చేపట్టి బీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నిలదించడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పించుకోలేని కార్యక్రమాలు మోడీకి. అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజార్చితే ఈడీలో సిబిఐలో పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, యావత్ ఆస్తిని దారదత్తం చేసిన వాళ్ళు, సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నవాళ్ళు ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి పని తిరగడానికి? మోడీ ఇటువంటి 100 మోడీలు వచ్చినా, మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చేయలేరు అనేది సుస్పష్టం. అందుకనే ఇలా ఈడీ గురించి మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మరి గతంలో మీరు ఈడీ కేసులు పెట్టిండ్రు, సుభేంద్ర అధికారులు ఏమైంది? అజిత్ పవార్ ఏమైంది? హిమంత్ బిశ్వాస్ ఏమైంది? అశోక్ చవాన్ ఏమైంది? ప్రఫుల్ పటేల్ ఏమైంది? ఇట్లా ఎందరి మీదనో కేవలం లొంగ తీసుకోవాలని రాజకీయ కారణాలతోటి రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని వాడుతా ఉన్నారు, వ్యవస్థల్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కుటుంబమైనా, గాంధీ కుటుంబమైనా, కాంగ్రెస్ నాయకులైనా, కార్యకర్తలైనా ఒక్క దాటిపైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. మీ నుంచి కాదు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగం సంపత్ గారు కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మీరు కూర్చోండి. అందరికీ నమస్కారం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 70 సంవత్సరాలుగా ఎన్నడూ లేనిది ఈ 11 సంవత్సరాలుగా భారత మూల స్తంభాలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నది లేకుండా భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు ఈ 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎదిరించిన నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వాన్ని తిరగబడిన వారి మీద రాజ్యాంగబద్ధ సంస్థలను ఉసుగొలిపి భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. 11 సంవత్సరాలుగా ఈ ప్రయత్నం నిరాఘాటంగా కొనసాగుతూ ఉంది, నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పునికి పుచ్చుకున్న ఏ భారతీయుడు కూడా లొంగడు అన్న వాస్తవాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి మంచి అవకాశం ఇది. ఈరోజు గాంధీ కుటుంబం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా లొంగని పరిస్థితులలో ఇదే 6 నెలల క్రితం ఇదే ఈడీ ఆఫీసు ముందు ధర్నా చేసినాం మనం. ఆ రోజు జరిగినటువంటి వాదనలు కానీ, కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు కానీ పూర్తిగా నిర్బంధంగా ఈడీ పరిధిలోకి రావు అన్నటువంటి వాస్తవాలు స్పష్టమైనాయి. కానీ మళ్ళీ ఈరోజు ఛార్జ్షీట్ చేయడానికి గల కారణాలు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది యావత్ భారత సమాజం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ నియంతృత్వ నరేంద్ర మోడీ, అమిత్ షాల స్వస్థలమైన గుజరాత్ కేంద్రంగానే 2 రోజుల ప్లీనరీ చేసి యావత్ భారతదేశంలోని ప్రజలు గుజరాత్